అనంతపురం జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల చుట్టూ భారీ భద్రత కొనసాగుతోందని ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. ఏకంగా 9 డ్రోన్స్తో 3 కిలోమీటర్ల చుట్టూ రెడ్ జోన్ పరిధిగా పరిగణిస్తామని, అలాగే సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీలు, ధర్నాలు నిషేధమని ఆమె తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలు మరింత రెట్టింపు చేస్తున్నామని అనంతపురం ఎస్పీ గౌతమి శాలి చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇక్కడ గొడవ చేసినా ఇక్కడ షీట్స్ ఓపెన్ చేసి పక్క జిల్లాలకు పంపిస్తాం. సో ఒక్కసారి షీట్ ఓపెన్ అయిందంటే కొన్ని ఇయర్స్ పడుతుంది, మినిమం ఒక 10 years పడుతుంది ఆ షీట్స్ క్లోజ్ చేయించుకోవడం కోసం. ఒకసారి షీట్ ఓపెన్ అయిందంటే మళ్ళీ ఎవ్రీడే మీకు ఫ్రీక్వెంట్ పోలీస్ విజిట్స్ అనేవి మీ ఇళ్ళకి మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఇళ్ళకి పోలీసులు వస్తారు అండ్ పోలీసులు మీ ఇంటికి వస్తూ ఉంటారు ఒకసారి రౌడీ షీట్ కానీ ఓపెన్ అయిందంటే. అలాగే మొహమాటం లేకుండా ఎవరి మీదైనా ఎవరైతే శాంతికి భంగం కల్పిస్తారో అందరి మీద కూడా కేసులు ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. దాంట్లో అయితే ఎటువంటి మొహమాటం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్, అది ఎవరైనా కావచ్చు, ఎటువంటి హింసకు పాల్పడినా ఎస్పెషల్లీ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. రీజన్ లేకుండా బయట వస్తే మాత్రం అనవసరంగా ఇబ్బందులు పాలవుతారు, ఎస్పెషల్లీ ఆన్ June 4. అండ్ ఇక్కడ కూడా మనం లాడ్జెస్కి, హోటల్స్కి, వీటన్నిటికీ కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. దే హ్యావ్ టు గివ్ ద లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ దేర్. ఇలా కాకుండా వాళ్ళు ఎవరైనా తప్పు డీటెయిల్స్ ఇచ్చినా, పూర్తి సమాచారం పోలీసులకి అందించకపోయినా, అక్కడున్న వాళ్ళు ఏదైనా అల్లరి ముక్కలు ప్రాబ్లమ్స్ సృష్టించినా వాళ్ళందరినీ కూడా హార్బరింగ్ ఆఫ్ అక్యూజ్డ్ కింద